ఆ పట్టణాన్ని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మిషన్ భగీరథ గొంతు తడపడం లేదు. రోజు రోజుకు తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. 4 రోజులకొకసారి మిషన్ భగీరథ నీటి సరఫరా అవుతూ ఉండగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ ప్రజల గొంతు తడపే ప్రయత్నం చేస్తున్నారు పాలకులు. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పోటీ చేసిన కామారెడ్డిలో తాగునీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ. కామారెడ్డి పట్టణ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. ప్రధాన కాలనీలతో పాటు శివారు కాలనీల ప్రజలు తాగునీటి కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇంటి ముందు డ్రమ్ములు పెట్టి ట్యాంకర్ నీటి కోసం నిరీక్షిస్తున్నారు. నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డిలో మిషన్ భగీరథ నీరు 4 రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు నీటిని అందించాలని మున్సిపల్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మల్లన్నగుట్టకు ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మించారు. నాణ్యతాలోపం కారణంగా తరచూ పైప్ లైన్ లీకేజీలు ఏర్పడి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. కామారెడ్డికి ప్రతిరోజు 18.23 ఎల్ఎండీల నీరు అవసరం కాగా 10.59 ఎల్ఎండీల నీరు మాత్రమే అందుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి రోజుకు 4 ఎల్ఎండీల నీటి సరఫరా జరగాల్సి ఉండగా 2 ఎల్ఎండీల నీరు మాత్రమే అందుతోంది. ఫలితంగా తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. పట్టణంలోని అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, విద్యానగర్, ఎన్జీఓస్ కాలనీ, కాకతీయ నగర్ తదితర కాలనీల్లో వందలాది బోర్లు వట్టిపోయాయి. వినాయక్ నగర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కామారెడ్డి పట్టణంలోని వినాయక్ నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ 1500 ఫీట్ల బోర్లు వేసినా నీటి లభ్యం కాని పరిస్థితి ఉంది. రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా ఇంటింటికి ఒక డ్రమ్ము కొనుగోలు చేశారు. డ్రమ్ములలో ట్యాంకర్ వచ్చినప్పుడు ఒక ఇంటికి ఒక డ్రమ్ము నీటిని అందిస్తున్నారు. అది కూడా 3 నుంచి 4 రోజులకు ఒకసారి డ్రమ్ము వస్తుందని చెప్తున్నారు. ఇక మిషన్ భగీరథ నీరైతే వారంలో ఒక్కసారి వస్తుందని కాలనీవాసులు చెప్తున్నారు. సో ఉన్నారు ఏందమ్మా డ్రమ్ము పెట్టుకుని రెడీ ఉన్నారు. ఏంది అసలు ఎన్ని రోజులకు నీళ్ళు వస్తున్నాయి? ఎట్లా ఉంది ఇక్కడ సమస్య? ఇక్కడ సమస్య అంటే 2-3 రోజులకు ఒకసారి గోదావరి వాటర్ వస్తున్నాయి. అవి కూడా కొంచెమే వస్తున్నాయి. ఈ వాటర్ కూడా నిన్నటి నుండి పెట్టుకుంటున్నాం. డ్రమ్ములు ఉంటే వస్తామంటే మాకు డ్రమ్ములు లేకుండే అందరం నిన్న డ్రమ్ములు తెచ్చుకున్నాము. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా రోజే వస్తారా 2 రోజులకు ఒకసారి వస్తారా ఇంకా తెలియదు మాకు. ఎట్లా అంటే మున్సిపల్ నీళ్లు సప్లై అవుతాయి ట్యాంకర్, అది మంచి గోదావరి నీళ్ళు వస్తలేవు. గోదావరి నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయండి. వారానికి ఒకసారి సన్నగా వస్తున్నాయి. అవి సరిపోవట్లేదు. ఇవి ఒక డ్రమ్ము తీసుకొచ్చుకోమంటున్నారు. ఒక డ్రమ్ము ఉంటేనే తెచ్చుకుంటామంటే డ్రమ్ము తెచ్చుకున్నామండి. ఒక డ్రమ్ము ఇన్ని ఫ్యామిలీలు 2-3 ఫ్యామిలీలు ఉన్నాయండి. సరిపోతాయి అవి డ్రమ్ము? ప్రభుత్వానికి కొంచెం విజ్ఞప్తి. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఇట్లుంది. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది. ఎట్లా గడుపుతామో కూడా మాకు ఆలోచిస్తేనే భయం అవుతుందండి. ప్రతి సంవత్సరం ఈసారి ఇంకా కొంచెం తొందరగా వచ్చిందండి. చూడొచ్చు కాలనీవాసులు అయితే చెప్తున్నారు ప్రతి సంవత్సరం తాగునీటి ఎద్దడి ఉంటుంది, కానీ ఈసారి తొందరగానే నీళ్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు. ఎన్ని రోజులు కాదు, ఎప్పటి నుంచి ఉందమ్మా నీళ్ల సమస్య ఇక్కడ? 15 రోజులు అవుతుంది. మొత్తం నీళ్ళు ఇబ్బంది అవుతున్నాయి. సంపలో పట్టుకుందామంటే నీకెక్క నాకెక్క అని మొన్న వచ్చిండు మారిపోయిండు. ఇక నిన్న నుంచి మంచి కొట్ట ఆకి పోసుకున్నాము. ఇప్పుడు వచ్చినాయి అంతే. సరిపోవు 2 అయితేనన్నా సరిపోతాయి. ప్యాన్లు పెద్దగా నీళ్ళు సరిపోతలేవు. ఎట్టను కథ గడుపుదామని ఇట్లా ఇక 2 పోయమంటే నాకు నీకు అనుకుంటా ఇక ఇబ్బంది పడుకుంటా ఇదైతుంది. మంచిగా 2 టాకీలు పోయాలి. రోజు 2 డ్రమ్ములు పోయాలి. ఇక సంపులు అంటే నాకు ఎక్క తక్క అని ఇట్లా అంటున్నారు మా అందులో మాకే. ఇక టాకీలు మంచిగా 2 డ్రమ్ములు పోస్తే ఇక మీ దయ. అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక 2 డ్రమ్ములు రోజు తెచ్చిపోస్తే అడ్జస్ట్ చేసుకుంటాం. వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. నెల రోజుల నుంచి వస్తలేవు. మాకైతే గోదావరి నల్లలు కూడా లేవు మా సైడ్. ఇక్కడ 2వ గల్లీ ఉన్నోళ్ళకి మాకు తెలియదు. మాకైతే లేవు, మా సైడ్ లేవు. ఇప్పుడు 15 రోజుల నుంచి నీళ్ళు మొత్తమే వస్తలేవు. డే బై డే వస్తే సరిపోతలేవు. ఒక డ్రమ్ 7 సరిపోతుంది. రోజు వస్తున్నా సరిపెట్టుకుంటాం. అట్లా ఉంది సమస్య అయితే వాటర్. సో ఏంది సిచ్యువేషన్? ఇంతకుముందు ఏమైతుందంటే మే అట్లా పోతుండే వాటర్ ఊర్లలో. మేలో పోయేది ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఈ మార్చి నుంచే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇళ్లకు వాటర్ వస్తలేవు, బోర్లు రావట్లేదు. వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఇచ్చినాము వినతి పత్రం, తర్వాత కౌన్సిలర్లు కమిషనర్ గారికి ఇచ్చినాము. వాళ్ళు వస్తున్నారు 2-3 రోజులకు ఒకసారి ఈ ట్యాంకర్ వస్తున్నది. గోదావరి నీళ్ళు కొన్ని లైన్లలో ఉన్నాయి, కొన్ని లైన్లలో లేవు. ఇక ఉన్న లైన్లో ఎట్లా వస్తున్నాయో తెలియదు, మాకైతే లేవు. అయితే పైప్ లైన్ వచ్చేసి దగ్గర దాకా ఉన్నది. దాన్ని ఏంటంటే కొంచెం అన్ని ఎక్కడెక్కడైతే లైన్ లేకపోతే ఇప్పుడు దీంతో పాటు అది కూడా మాకు 2-3 రోజులకు ఒకసారి వచ్చినా కానీ కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది కదా. అది కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అది ఎవరు చేస్తారో
అప్పటి నుంచి పైప్ లైన్ కూడా అన్ని ఏరియాలలో ఏ ఏరియాలలో అయితే లేవో ఆ ఏరియాలలో పైప్ లైన్ వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ పట్టణ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై కొనసాగుతుంది. దాదాపుగా 15 వార్డులలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 ట్రిప్ల వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. అయినప్పటికీ నీళ్లు సరిపోవట్లేదు అనేది కాలనీవాసులు చెప్తున్నారు. ఇక మంచినీటి మిషన్ భగీరథ వాటర్ 3 నుంచి 4 రోజులకు ఒకసారి వస్తుంది. కానీ రాని కాలనీలు పైప్ లైన్ లేని కాలనీలలో మాత్రం డ్రమ్ముల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. డ్రమ్ములు ఉన్న వారికి కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, కామారెడ్డి జిల్లా. కామారెడ్డిలో 50,000 వరకు ఇళ్లు ఉన్నాయి. 1,40,000 జనాభా ఉంది. 40 వార్డులుంటే 15 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పట్టణానికి గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి మిషన్ భగీరథ నీరు రోజు విడిచి రోజు సరఫరా అయ్యేది. ఇటీవల కాలంలో 4-5 రోజులకు ఒకసారి సరఫరా అవుతోంది. అది కూడా కొద్దిసేపే వస్తుండటంతో ఏ ఒక్క కుటుంబానికి నీరు సరిపోవడం లేదు. పట్టణానికి తాగునీరు అందించే కామారెడ్డి పెద్ద చెరువులో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకుని డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. ఒక్కో కాలనీలో 1000 నుంచి 1500 అడుగుల లోతులో బోర్లు తవ్వినా నీటి జాడ కనిపించట్లేదు. 10 శివారు కాలనీల్లో పైప్ లైన్ వ్యవస్థ లేదు. కొన్ని కాలనీ వాసులు నీటిని కొనుక్కుంటున్నారు. దీంతో ట్యాంకర్ నీటికి డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని భయపడుతున్నారు. కామారెడ్డిలో వారం రోజులుగా నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. దీంతో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి తాగునీటి ఇబ్బందులపై ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే 15 వార్డుల్లోని మెజారిటీ కాలనీల్లో రోజుకు 50 ట్రిప్పుల ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తున్నారు. డ్రమ్ము లేని ఇంటికి ట్యాంకర్ నీటిని సప్లై చేయడం కుదరదని అధికారులు చెప్పేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 8 ట్యాంకర్లు 50 ట్రిప్పుల్లో నీటిని సప్లై చేస్తుంటే 50కి పైగా ప్రైవేట్ ట్యాంకర్లు 24 గంటల పాటు నీటి సరఫరా చేస్తున్నాయి. మొన్నటి వరకు 5,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ నీటి ధర 500 పలకగా ప్రస్తుతం 6 నుంచి 800 వరకు పెరిగింది. కామారెడ్డిలో వాటర్ ట్యాంకర్ల జాతర కొనసాగుతుంది. పట్టణంలో నీటి సమస్య తీవ్రమవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సుమారుగా 49 డివిజన్లు ఉన్నారు. ఇందులో దాదాపుగా 15 కాలనీలలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి ఉంది. ఇక్కడ 4 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో అధికారులు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేస్తున్నారు. రోజు సుమారుగా 50 ట్రిప్పులతో వివిధ కాలనీలకు నీటి సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని నింపి ఇక్కడ నుంచి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నుంచి సుమారుగా 15 కాలనీలకు సంబంధించి నీళ్లు కూడా ఈ ట్యాంకర్ల ద్వారా సప్లై అవుతుంది. మనం విజువల్స్లో చూపెడుతున్నాం. ఇక్కడ ట్యాంకర్లన్నీ కూడా ఒక దగ్గర చేరాయి. ఇక్కడ నుంచే ఒక్కో ట్యాంకర్ 3 నుంచి 5 ట్రిప్పుల వరకు వివిధ కాలనీలకు పోతుంది. గోదావరి నుంచి అంటే నీటిని మా మిషన్ భగీరథ నీటిని సప్లై చేసేవారు గతంలో అధికారులు. కానీ ఇటీవల నీటి ఇబ్బంది తలెత్తడం, రోజుకు 4 రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరగడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా వివిధ కాలనీలకు అయితే సప్లై చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అశోక్ నగర్, NGO కాలనీ, కాకతీయ కాలనీ, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని అధికారులు చెప్తున్నారు. ఆ కాలనీలన్నిటి కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. ఒక్కో కాలనీకి 2 నుంచి 5 ట్రిప్పుల వరకు నీటిని సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి ఇక్కడ నుంచి వివిధ కాలనీలకు సప్లై చేసి తాగునీటి ఎద్దడిని తీర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ కామారెడ్డి పట్టణంలో మాత్రం తీవ్రమైన నీటి ఎద్దడి మొదలైంది. గత వారం రోజులుగా తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టమని చెప్తున్నారు. కానీ చాలా చోట్ల కూడా నీటి సమస్యతో తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నా కొత్తగా ఇళ్లు నిర్మించే వాళ్లు ఇంకుడు గుంతలు కట్టడం లేదు. ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కరువైంది. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తితే ట్యాంకర్ వాటర్ సప్లై చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు. కామారెడ్డి ప్రజలకు ఏటా నీటి కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్లో ముందస్తుగా నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కామారెడ్డిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.